సొంత జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారా? వర్గాలకు చెక్ పెట్టకుంటే స్థానిక ఎన్నికల్లో డ్యామేజ్ తప్పదని భావిస్తున్నారా? అందుకే ఆ ఎమ్మెల్యేలకు కాస్త సీరియస్ గానే క్లాస్ ఇచ్చారా? ఏ నియోజకవర్గాల్లో వర్గపోరు పీక్స్ లో ఉంది, ఏమని చెప్పారు ముఖ్యమంత్రి? పాలమూరు జిల్లాలోని వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడివిడిగా భేటీ అయి నియోజకవర్గాల్లో వర్గ విభేదాల గురించి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కరితో గంటకు పైగా సమావేశమయ్యారట ఆయన. నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ప్రధానంగా ఎమ్మెల్యేల పనితీరుపై చర్చ జరిగినట్టుగా తెలిసిందే. ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు మీద సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం వర్గ విభేదాల విషయంలో మాత్రం కాస్త సీరియస్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న హింట్ ఇచ్చారట సీఎం. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేస్తూ అందుకు వర్గపోరు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా చెప్పారట. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పలు నియోజకవర్గాల కాంగ్రెస్లో వర్గపోరుకు బీజం పడిందని అంటున్నారు. పార్టీ కేడర్ రెండుగా చీలడం, ప్రోటోకాల్ వివాదాల్లాంటివి తలెత్తడం లాంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా గద్వాల, వనపర్తి, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి వాతావరణం ఉందట. ఆయా నియోజకవర్గాల్లో కేడర్ చీలడంతో పాటు వర్గపోరు ఆగకుంటే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి నష్టం జరుగుతుందన్నది కాంగ్రెస్ పెద్దల భయంగా చెప్పుకుంటున్నారు. అంతర్గత గొడవలు సర్దుమణగకుంటే ప్రతిపక్షం పైచేయి సాధిస్తుందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సరైన ప్రచారం రాదన్న అభిప్రాయం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో పాత కొత్త కేడర్ను కలుపుకొనిపోయే బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పేశారట సీఎం. ఇదిలా ఉంటే వనపర్తి కాంగ్రెస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య వర్గపోరు పీక్లో ఉంది. ఇక్కడ ప్రోటోకాల్ పంచాయతీలు సాధారణమైపోయాయి. పలు సందర్భాల్లో వర్గపోరు రచ్చకెక్కుతూ ఉండడంతో పార్టీ అభాసుపాలవుతుందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేకు తగిన సూచనలు చేసినట్టుగా తెలిసిందే. వర్గాలను పక్కన పెట్టి స్థానిక ఎన్నికల్లో పనితీరు చూపించమన్నారట. ఇక ఇదే సమయంలో తనకు చిన్నారెడ్డితో మనస్పర్ధ లేవని, ఆయనే బీఆర్ఎస్ నేతల ట్రాప్లో పడి కాంగ్రెస్లో గందరగోళం సృష్టిస్తున్నట్టుగా సీఎంకు చెప్పారట మేఘారెడ్డి. కారణం ఏదైనా ఇద్దరూ కలిసి పనిచేయక తప్పదని, ఇదే విషయాన్ని చిన్నారెడ్డి కూడా చెబుతానని సీఎం అన్నట్టు తెలిసిందే. ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగిన కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్లో చేరి గెలిచారు. దీంతో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్రెడ్డి వర్గం, కసిరెడ్డి వర్గాలుగా విడిపోయింది పార్టీ. ఇక్కడ కూడా రెండు వర్గాలను కలుపుకుని పోవాలని, స్థానిక సంస్థల టికెట్స్ విషయంలో వర్గాల గొడవలు లేకుండా గెలిచేవారిని గుర్తించివ్వాలని సూచించారట సీఎం. పలు నామినేటెడ్ పదవులతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీల విషయంలోనూ వంశీ వర్గీయులకు కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టమన్నారట. మొత్తం మీద సొంత పార్టీలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన సీఎం ఎమ్మెల్యేలకు కాస్త సీరియస్ గానే చెప్పినట్టు తెలిసిందే. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల్ని ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు దీన్ని బట్టి తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు.